Hello guys, welcome back to my channel Diksha's BTech Life. So ఈరోజు వీడియోలో మనము అంటే ఓరియంటేషన్ కదా మీకు ఇప్పుడు ఫ్రెషర్స్కి లైక్ 2026 ఫ్రెషర్స్కి. సో ఓరియంటేషన్ డే స్కాలర్స్కి ఆల్రెడీ అయిపోయింది 2 days అండ్ ఇప్పుడు హాస్టలర్స్కి రేపు 3 days అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు డే స్కాలర్స్ నేను కొంతమంది నాకు తెలిసిన జూనియర్స్ ఉన్నారు ఇప్పుడు ఈ ఫ్రెషర్స్, లైక్ వాళ్ళని అడిగాను అనమాట ఈ 2 days మీకు ఏమైంది అంటే ఏ డే ఏం చేశారు అని చెప్పి. సో అండ్ ఏ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండేది కదా, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు మీరు అని చెప్పి నేను ఈ డీటెయిల్స్ అన్నీ అయితే డే స్కాలర్ ఓరియంటేషన్ అయిపోయిన ఫ్రెండ్ అయితే అదే లైక్ జూనియర్ని అయితే ఈ ఫ్రెషర్ని అయితే కనుక్కున్నాను. సో వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అండ్ ఏ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు సబ్మిట్ చేశారు అండ్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అసలు ఎలా ఉండిద్ది అని చెప్పి ఈ 2 days హాస్టలర్స్కి ఇంకా ఓరియంటేషన్ రేపటి నుంచి కాబట్టి సో ఈరోజు ముందే మీకు ఐడియా ఉంటుంది కదా హాస్టలర్స్ కనుక అంటే హాస్టలర్స్కి ఇంకా ఓరియంటేషన్ అయిపోలేదు కాబట్టి ఈ వీడియో చూస్తే ముందే ఐడియా ఉండిద్ది, లైక్ డే స్కాలర్స్కి జరిగినట్టే మీకు ఉండిద్ది కాబట్టి ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి ఐడియా ఉండిద్ది కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నాను నేను. సో రేపే మీకు ఓరియంటేషన్ కాబట్టి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, లైక్ డాక్యుమెంట్స్ దగ్గర నుంచి అండ్ ఓరియంటేషన్ ఏం చేశారు వాళ్ళు అని చెప్పి. సో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డే వన్ అంటే డే స్కాలర్స్కి ఓరియంటేషన్ అప్పుడు జరిగింది లైక్ 24th మండే అండ్ 25th ట్యూస్డే 2 days అయితే డే స్కాలర్స్ ఓరియంటేషన్ అయితే జరిగిందనమాట. మీకు హాస్టలర్స్కి ఓరియంటేషన్స్ అప్పుడు 27th 28th 28 29 27 28 29 ఆగస్ట్, మీకు వాళ్ళకి 24 25 ఆగస్ట్ డే స్కాలర్స్ ఓరియంటేషన్ అనేది అయిపోయింది. వాళ్ళు హాస్టలర్స్ అదే వాళ్ళు క్యాంపస్ వాక్ ఆడిటోరియం అన్నీ చూశారు. సో ఇప్పుడు ఈ వీడియోలో డే 1లో వాళ్ళకి ఎలా జరిగిందని చెప్పి చూద్దాం. అంటే డే 1 అంటే 24th ఆగస్ట్, సో మండే ఆ రోజు గేట్ వన్ దగ్గర అప్పుడు వాళ్ళు ఎస్ఆర్ఎం డే స్కాలర్స్ కాబట్టి ఎస్ఆర్ఎం బస్సులో వస్తారు. సో ఆ బస్సెస్ గేట్ 1 దగ్గర అయితే అవుతాయి. గేట్ 1 దగ్గర మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక చెప్తే మీకు AP26 మీరు 2026 బ్యాచ్ కాబట్టి AP26 అలా ఉండిద్ది. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్తే అక్కడ వాలంటీర్స్ లాగా సీనియర్స్ ఉంటారనమాట మీకు మిమ్మల్ని గైడ్ చేయడానికి ఎట్ వెళ్ళాలి ఏంటి అని చెప్పి. సో వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్తారు. సో దాన్ని బట్టి మీరు లోపలికి ఎలా చేస్తారు. అండ్ దెన్ మీకు ఆల్రెడీ మెయిల్స్ వచ్చే ఉంటాయి అండ్ బ్యాచ్ 1 బ్యాచ్ 2గా డివైడ్ చేసి ఉంటారు. ఆర్ లేకపోతే ఏం జరిగింది హాస్టలర్స్ ఓరియంటేషన్ డే 1లో ఆఫ్టర్నూన్ సెషన్ ఇది, మార్నింగ్ సెషన్ ఆడియోలో లేకపోతే క్యాంపస్ వాక్ అని చెప్పి మీ డీటెయిల్స్ అన్నీ వచ్చి ఉంటాయి. మెయిల్స్ మాత్రం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, మెయిల్తోనే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో కొన్ని ఏమన్నా వాట్సాప్ ఛానల్స్ ఉంటే ఒకవేళ ఆల్రెడీ ఫాలో అవుతున్నారంటే అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. వాట్సాప్ ఛానల్స్ మెయిల్స్ తప్పకుండా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే చాలా అప్డేట్స్ అనేవి మీ మెయిల్స్కే వస్తాయి అన్ని అప్డేట్స్. సో తర్వాత ఎక్స్-ల్యాబ్ కొంతమంది మార్నింగ్ సెషన్ ఎక్స్-ల్యాబ్ ఆడిటోరియంలో ఏమైనా స్పీచెస్ ఇస్తారు, లైక్ డీన్స్ స్టాఫ్ అకాడమిక్స్ గురించి, కాలేజ్ గురించి, స్టూడెంట్ కౌన్సిల్ వాళ్ళు ఈవెంట్స్ గురించి అంటే ఈ ఫెస్ట్ చేస్తాము ఇలా అన్నీ మీకు డిస్ప్లే చేస్తారు. వాటి గురించి అన్నిటి గురించి చెప్తారు, లైక్ సిఎస్సి గురించి ఈసీ గురించి అన్నీ. సో ఆడియోలోనే మీకు ఏవి జరిగినా స్పీచెస్ ఉంటాయి అనమాట. ఆడియోలోకి పేరెంట్స్ అలో లేదు, ఆడియో ఓన్లీ 1000 కెపాసిటీ కాబట్టి పేరెంట్స్ కూడా వచ్చారు అనుకోండి క్రౌడెడ్ అయిపోతే అసలు ప్లేసెస్ సరిపోవు కాబట్టి పేరెంట్స్ ఒకవేళ ఓరియంటేషన్ అప్పుడు వస్తే వాళ్ళకి వేరే బ్లాక్స్ చెప్తారు, ఆ బ్లాక్స్లో కూర్చోవడమే. ఆ బ్లాక్స్లో వాళ్ళకి డిస్ప్లే చేస్తారనమాట స్క్రీన్లో మీకు ఆడియోలో ఏం జరుగుతుంది అంటే స్పీచెస్ ఏమి ఇస్తున్నారు అని చెప్పి. కాబట్టి మీ దగ్గర అయితే పేరెంట్స్ కూర్చోరు, పేరెంట్స్కి వేరే దగ్గర బ్లాక్స్లో, మీకేమో ఆడియోలో జరిగితే ఆడియోలో, లేకపోతే క్యాంపస్ వాక్ అంటే ఏంటి మొత్తం క్యాంపస్ మొత్తం చూపిస్తారు. వాలంటీర్స్ లాగా సీనియర్స్ ఉండి మీకు మొత్తం చూపిస్తారు. అలా కొంచెంసేపు క్యాంపస్ వాక్, కొంచెంసేపు ఆడిటోరియం, ఎక్కువసేపు ఆడిటోరియం జరిగింది అండ్ ఇంకొంచెం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలా ఉండిద్ది. వీళ్ళకి ఏంటంటే డే 1 అలా రిజిస్ట్రేషన్ నెంబర్ గేట్ 1 దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పేసి లోపలికి వచ్చేసారు. అండ్ దెన్ ఎక్స్-ల్యాబ్ ఆడిటోరియంకి వెళ్ళారనమాట. ఆడిటోరియంలో 10:30కి అలా స్టార్ట్ అయిందంట. సో 10:30 to 12:30 దాకా డీన్స్, హెచ్ఓడీస్, లైక్ వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. సో స్టూడెంట్ కౌన్సిల్, స్టూడెంట్ అఫైర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా స్టూడెంట్ అఫైర్స్కి వెళ్ళొచ్చు, ఎక్కడ ఉండిద్ది, ఏ బ్లాక్, ఏ ఫ్లోర్ అని చెప్పి మీకు అన్ని ఓరియంటేషన్ అప్పుడు చెప్తారనమాట. సో అలా 10:30 to 12:30 దాకా ఆడియోలో సరిపోయిందంట. సో ఈసీ వాళ్ళు కూడా ఆడియోలోనే ఉండిద్ది అనమాట. సిఎస్సి ఈసీ సపరేట్ అలా ఏమి ఉండదు, అందరూ మిక్స్ అయ్యే ఉంటారు.
సో 12:30కి అయితే వీళ్ళకి లంచ్ అనమాట. లంచ్కి తీస్తాకు పంపించారంట. తీస్తా అనేది ఒక హాస్టల్ అనమాట. అది బాయ్స్కి ఇచ్చారనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. బట్ న్యూ హాస్టల్ అని మాత్రం తెలుసు తీస్తా. సో లంచ్కి అయితే తీస్తాకి వెళ్ళమని చెప్పారంట. సో ఇలా డే స్కాలర్స్ వాళ్ళు తీస్తాకి వెళ్ళి కూపన్ ఇచ్చారంట. గేట్ 1 దగ్గరే ఎంట్రీ ఇచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పినప్పుడే ఫుడ్ కూపన్ ఇచ్చారంట. ఆ కూపన్ తీసుకెళ్ళి తీస్తా బిల్డింగ్లో చూపిస్తే వీళ్ళకి మెస్లో, అది మెస్ అనమాట, తీస్తా అనే హాస్టల్ కాబట్టి ఆ మెస్లో వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేశారంట డే స్కాలర్స్కి. బట్ ఇది ఫుడ్ డే స్కాలర్స్కి ఓన్లీ డే 1 రోజు మాత్రమే ఫుడ్ పెట్టారంట. డే 2 అంటే 2 days కదా వాళ్ళకి ఓరియంటేషన్. సెకండ్ డే మాత్రం వాళ్ళనే తెచ్చుకున్నారన్నమాట. సో సెకండ్ డే అయితే వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో వీళ్ళకి 12:30 to 2 దాకా లంచ్ బ్రేక్ సరిపోయిందంట. సో ఇలా 2కి ఈ లంచ్ బ్రేక్ వీళ్ళు సిఎస్సి వాళ్ళు లంచ్ బ్రేక్ చేస్తూ ఉంటే ఈసీ వాళ్ళకి ఈ టైంలో 12:30 to డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంట. సో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటారు, వీళ్ళు లంచ్ చేస్తారు. వీళ్ళు లంచ్ అయిపోయిన తర్వాత వీళ్ళు సిఎస్సి వాళ్ళు లంచ్ చేయడం అయిపోయిన తర్వాత ఈసీ వాళ్ళు లంచ్ చేసేసి వాళ్ళ తర్వాత ఆడి అంటే ఆడి, క్యాంపస్ వాక్ అంటే క్యాంపస్ వాక్ అలా, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి. సో నెక్స్ట్ 2 to 5:30 లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడిటోరియంలో లైక్ స్టాఫ్ గురించి, ఎకడమిక్స్ గురించి ఇట్లా అన్నీ చెప్తా ఉన్నారంట. సో ఇలా ఆడి మొత్తం సరిపోయింది వీళ్ళకి. డే 1 మాత్రం మార్నింగ్ ఆడి, ఈవినింగ్ ఆడి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అంటే డే 2 అది. డే 2 వచ్చేసరికి క్యాంపస్ వాక్ అంట. క్యాంపస్ వాక్ వెళ్ళే వాళ్ళు వెళ్ళారంట, లేకపోతే కొంతమంది వెళ్ళలేదంట. ఎందుకంటే క్యాంపస్ వాక్ వెళ్ళడానికి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నారంట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏంటి, మీకు పర్టికులర్ బ్లాక్ చెప్తారు. ఈ బ్లాక్లోకి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అని చెప్పి మీకు మెయిల్ చేస్తారు ఆల్రెడీ, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పి. సో ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు సబ్మిట్ చేయాలి. అక్కడ టైం పట్టింది అనుకో, ఆ ప్రాసెస్ లేట్ అయ్యింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, లేట్ టైం పట్టింది. అలా అవ్వని వాళ్ళు ఏంటి, క్యాంపస్ వాక్ స్కిప్ చేసేసి ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుంటూ ఉన్నారంట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రతి ఫ్రెషర్స్కి ఒక కిట్ అనేది ఇస్తారనమాట మీకు. అంటే ఫ్రెషర్స్కి ఒక కిట్, మా అప్పుడు ఒక బాటిల్, అంటే ఇప్పుడైనా అంతే, బాటిల్, బుక్, పెన్ అండ్ ఒక జూట్ బ్యాగ్ టైప్ అట్లా ఇచ్చారు మా అప్పుడు. సో ఒక బ్యాగ్లో ఇవన్నీ పెట్టేసి ఇస్తారు. సో మీ అప్పుడు కూడా అంతే, ఆల్రెడీ డే స్కాలర్స్కి ఇచ్చారు ఇలా కిట్. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో ఒక బాటిల్ ఉండిద్ది, బుక్, పెన్ ఉండిద్ది, ఎస్ఆర్ అని చెప్పి లోగోతో బాటిల్ మీద, బుక్ మీద, పెన్ మీద అట్లా ఇస్తారు. సో ఇలా డే 2 రోజు క్యాంపస్ వాక్ అంటే, క్యాంపస్ వాక్ చెప్పా కదా వెళ్ళని, అంటే క్యాంపస్ వాక్ కుదిరిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుంటూ ఉన్నారు. ఎందుకు కుదరలేదు అంటే ఇక్కడ చాలామంది ఉంటారు కదా, అంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకే రూమ్లో ఏం జరగదు, వాళ్ళు ఏదో బ్లాక్ చెప్తారు. వి బ్లాక్లో జరిగిందంట డే స్కాలర్స్కి. సో మీరు తీసుకెళ్లే డాక్యుమెంట్స్ అన్నీ బయట, వి బ్లాక్ బయటే మీకు ఒక నోటీస్ బోర్డు లాగా పెట్టారు. ఆ బోర్డులో అంటే ఆ నోటీస్ బోర్డులో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ టు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, లైక్ సిఎస్సి ఏఎంఎల్ వాళ్ళు ఈ నెంబర్స్ ఇక్కడ నుంచి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వరకు చాలామంది ఉంటారు కదా సిఎస్సి ఏఎంఎల్లో కూడా. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ నుంచి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వరకు ఈ రూమ్, లైక్ వి బ్లాక్ సంథింగ్ ఫ్లోర్ నెంబర్ అని చెప్పి ఈ రూమ్ అని చెప్పి, అలా సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి కోర్ అలా అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేసి రూమ్ నెంబర్స్ ఎలా వచ్చేసారు. సో దాన్ని బట్టి ఒక్కొక్క రూమ్లో 40 మెంబర్స్ అలా ఉంటారు. ఆ 40 మెంబర్స్ అక్కడ సీనియర్స్ ఉంటారు. మీరు ఆ సీనియర్స్కి కరెక్ట్గా ఇచ్చారా లేదో వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని మీకు టిక్ పెట్టేసుకొని సబ్మిట్ చేస్తారు, మీరు సైన్ పెట్టేస్తారు. సో ఇలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. జస్ట్ మీకు మీరు తెచ్చిన డాక్యుమెంట్స్ వి బ్లాక్ అయితే వి బ్లాక్, ఎక్కడ చెప్తే అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి ఏ రూమ్ అనేది చూసుకొని వెళ్ళి సబ్మిట్ చేసేస్తే అయిపోయింది. బట్ వాళ్ళు మెయిల్లో మెన్షన్ చేస్తారు కదా మీకు డాక్యుమెంట్స్ ఇవి సబ్మిట్ చేయాలని చెప్పి, అవి 1 or 2 times చెక్ చేసుకొని ఇంటి దగ్గరే అప్పుడు చూసి తెచ్చుకోండి. కొంతమందికి అయితే క్యాంపస్ వాక్. సో క్యాంపస్ వాక్లో లేని వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో నెక్స్ట్ తర్వాత ఆడియోలో కొంచెంసేపు ఓపెన్ మైక్ అన్నారంట. ఓపెన్ మైక్ అంటే లైక్ సింగింగ్ ఇంట్రెస్ట్ ఉన్న సింగింగ్, డ్యాన్స్ అప్పటికప్పుడు ఎవరైనా మీ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయవచ్చు అనమాట. సో ఆడియోలోనే ఇలా జరిగిందనమాట. లేకపోతే మీరు జస్ట్ ఎంజాయ్ చేయవచ్చు చూస్తా కూడా. సో అలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. సో ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాళ్ళు ఏం సబ్మిట్ చేశారు అండ్ వాళ్ళు ఏమి ఫేస్ చేశారు, లైక్ ఈ డాక్యుమెంట్స్ కూడా అప్పుడేమో వద్దన్నారు, ఎంసెట్ వాళ్ళకి సరిపోద్ది అన్నారు, బట్ ఎస్ఆర్ఎం జేట్రిబుల్ వాళ్ళకి కూడా కావాలి ఖచ్చితంగా, ఇప్పుడు వెళ్ళి ప్రింట్అవుట్ తీపియండి అని కూడా అన్నారంట. సో విత్ తీపియమని చెప్పినప్పుడు, ప్రింట్అవుట్ తీపియమని చెప్పినప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఫోటో ఉండిద్ది కాబట్టి ఏదైతే అడిగారో డాక్యుమెంట్ అది తీపియవచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఎస్ఆర్ఎంలో ఒకే ఒక్క ఎస్ఆర్ బ్లాక్లోనే ప్రింట్అవుట్ అనేది ఉండిద్ది అనమాట, లైక్ జిరాక్స్ షాప్ అన్నట్టు. ఎస్ఆర్ గ్రాండ్ స్టేర్స్ కిందే మీకు డాక్యుమెంట్ సెంటర్ ఉండిద్ది. సో అది
బ్లాక్స్కి ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క క్యాఫ్టేరియా 1 or 2 క్యాఫ్టేరియాస్ ఉన్నాయి. ప్రతి ఒక్క బ్లాక్కి బి బ్లాక్ ఉంది, ఎస్ బ్లాక్లో క్యాఫ్టేరియా ఉంది, సి బ్లాక్లో ఉంది, 2-3 క్యాఫ్టేరియాస్ ఉన్నాయి ఒక్కొక్క బ్లాక్కి. బట్ జిరాక్స్ ప్రింట్అవుట్ మాత్రం డాక్యుమెంట్ సెంటర్ మాత్రం ఒకే ఒక ఎస్ బ్లాక్లో ఉండేది. సో దాన్ని బట్టి ఏమైపోతుంది, ఇప్పుడు కాలేజ్లో వాళ్ళందరికీ చెప్తారు, ఫ్రెషర్స్ అందరికీ ఈ ప్రింట్అవుట్ తీపించుకురండి అంటారు. సో ఎస్ బ్లాక్లో 3 hours దాకా వెయిట్ చేశారంట వాళ్ళు ఒక్క ప్రింట్అవుట్ కోసము. 3 hours, ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉండిద్ది. సో ఎంత ఒక్కటైనా కానీ మీకు అంతసేపు వెయిట్ చేయాలి. కాబట్టి ముందే చెక్ చేసుకొని ముందే ఇంటి నుంచి జిరాక్స్ తీపించుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి మీరు అటు క్యాంపస్ వాక్ చూడలేరు, అటు ఆడీలో ఉండలేరు, అక్కడ ఇరుకులో అంతసేపు వెయిట్ చేసి తీపియాలంటే చాలా కష్టం. కాబట్టి 1 or 2 times అన్నీ చెక్ చేసుకొని తెచ్చుకోండి ఇక్కడికి. సో ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి అని మాత్రం చూద్దాం అనమాట. లైక్ ఈ డాక్యుమెంట్ సబ్మిషన్ నన్ను అడిగారు అంతకుముందు, లైక్ అక్క ఏం సబ్మిట్ చేయాలి ఓరియంటేషన్ అప్పుడు అని చెప్పి. అది మీకే తెలుస్తుంది అనమాట, అంటే మీకే మెయిల్ చేస్తారు ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అని చెప్పి. మా అప్పుడు ఏం చేసామంటే పెద్ద నాకు అంత ఐడియా లేదు. బట్ ఆన్లైన్ ఎన్రోల్మెంట్లో చేసినవి మోస్ట్లీ ఇప్పుడు చేసామన్నమాట. ఒరిజినల్స్ కొన్ని, ఫోటో కాపీస్ లైక్ జిరాక్స్ కొన్ని. సో మీకు ఆల్రెడీ మెయిల్స్ వస్తాయి కాబట్టి మెయిల్ చెక్ చేసుకున్నాం. మెయిల్స్లో అన్ని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏ డాక్యుమెంట్స్ అని చెప్పి. బట్ ఇప్పుడు డే స్కాలర్స్ ఏం సబ్మిట్ చేశారు, వాళ్ళు ఏమీ అవసరం లేదనుకొని వెళ్ళారు. బట్ అక్కడ ఏం కావాలి ప్రింట్అవుట్ తీపిచ్చేయండి అన్నారు. సో ఏంటివి అని చూద్దాము. 10th class మార్క్స్ మెమో, సో ఒరిజినల్ తీసుకోండి. 10th class ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇది ఒరిజినల్ కావాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇది ఒరిజినల్. స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది లైక్ స్కూల్ కాలేజ్ సంథింగ్. సో స్టడీ సర్టిఫికేట్ ఇది కూడా ఒరిజినల్. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు పీజీ జాయిన్ అవుతారు కదా, ఎస్ఆర్ఎంలోనే పీజీ కూడా ఉంది కాబట్టి పీజీ జాయిన్ అయ్యే వాళ్ళకి ఒరిజినల్ వాళ్ళు ఏం తీసుకురావాలంటే పీజీ స్టూడెంట్స్ ఇండివిజువల్ మార్క్స్ మెమో. సో ఇది వాళ్ళు ఖచ్చితంగా క్యారీ చేయాలన్నమాట ఒరిజినల్. అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ లైక్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రమ్ ది యూజీ అన్నట్టు, ఇన్స్టిట్యూషన్ అన్నట్టు. వాళ్ళు చదువుకుంది ఎక్కడైతే బీటెక్ డిగ్రీ చేశారో, యూజీ ఎక్కడైతే చేశారో అక్కడి నుంచి స్టడీ సర్టిఫికేట్ అన్నట్టు, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అన్నట్టు. ఇది పీజీ వాళ్ళు తీసుకెళ్తే సరిపోయింది. సో యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్, పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్. మీరు యూజీ స్టూడెంట్స్ అంటే బీటెక్ స్టూడెంట్స్. సో మీకైతే అవసరం లేదు ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేట్. మీరు జస్ట్ 10th మార్క్స్ మేము, 12th మార్క్స్ మేము, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్స్ పెట్టుకోండి. ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్, ఇది ఎస్ఆర్ఎం జేట్రిపుల్ వాళ్ళకి ఉందన్నమాట. సో అది జిరాక్స్ తెప్పించుకొని వెళ్ళండి అనమాట. జిరాక్స్ వాళ్ళు మెన్షన్ చేశారు. ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్, పాల్. సో నెక్స్ట్ ప్రొఫెషనల్ అలాట్మెంట్ లెటర్, ఇది ఎంసెట్ వాళ్ళకి. ఇందాకేం ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్, అది ఎస్ఆర్ఎం జేట్రిపుల్ వాళ్ళకి. ఇది ప్రొఫెషనల్ అలాట్మెంట్ లెటర్, పిఎల్ అది కూడా, ఇది ఎంసెట్ వాళ్ళకి. వీళ్ళు కూడా జిరాక్స్ తీసుకెళ్ళండి. ఇది ఎంసెట్ వాళ్ళకి, పీజీ. నెక్స్ట్ కన్ఫర్మ్ అడ్మిషన్ లెటర్ అనమాట. ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అనమాట. వాళ్ళకి తెలిసింది, మీకు అవసరం లేదు. మీరు లోకల్ స్టూడెంట్స్కి అవసరం లేదు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కన్ఫర్మ్ అడ్మిషన్ లెటర్, మీరు ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంక్ కార్డ్, ఇక్కడే గైస్ ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంక్ కార్డు ఓన్లీ ఎంసెట్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేశారు. ఎంసెట్ స్టూడెంట్స్కి చాలు ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంక్ కార్డ్ అన్నారు. కానీ ఇది ఎస్ఆర్ఎం జేట్రిపుల్ వాళ్ళకి కూడా కావాలి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడేమో ఓన్లీ మెన్షన్ చేశారు, ఓన్లీ ఫర్ ఎంసెట్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ అన్నట్లు పెట్టారు మీకు ఇచ్చిన మెయిల్లో. బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంక్ కార్డ్ మాత్రం ఎస్ఆర్ఎం జేట్రిపుల్ వాళ్ళకి కూడా కావాలి, ఫోటో కాపీ జిరాక్స్ తెప్పించుకురండి అని చెప్పారంట అప్పటికప్పుడు. సో అప్పుడు అంతా రష్ అయిపోయింది, అందరూ ఫ్రెషర్స్ హడావుడిగా మళ్ళీ ప్రింట్అవుట్ దగ్గరికి వెళ్ళి, సో టైం పట్టిందంట అందరికీ. కాబట్టి మీరు ముందే ఇది కూడా తెచ్చుకోండి, ఇది కూడా జిరాక్స్ తెప్పించుకొని కూడా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా 2 పెట్టేసుకోండి. అండ్ సో మ్యాక్సిమము మళ్ళీ 10th ఇంటర్మీడియట్ది జిరాక్స్ ఒరిజినల్ 2 క్యారీ చేయండి. ఒరిజినల్ జిరాక్స్ కూడా కావాలి, జిరాక్స్ కూడా తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై యూజీసీ, ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అనమాట ఇది. సో ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ బై యూజీసీ అంట ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఆధార్ ఆఫ్ ది స్టూడెంట్, మీ ఆధార్ కార్డ్ తెచ్చుకోండి. లైక్ ఇది ఒరిజినల్ తెచ్చుకోండి, జిరాక్స్ తెచ్చుకోండి, ఏది ఇవ్వమంటే అది ఇవ్వండి, బెటర్ కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ఒరిజినల్ అంటే ప్రాబ్లం అయిపోయింది కాబట్టి ఏం కాదు, మీరు కావాలంటే తీసుకెళ్ళిపోవచ్చు రిటర్న్. కాబట్టి ఒరిజినల్ జిరాక్స్ 2 తెచ్చుకోండి. ఆధార్ కార్డ్ విత్ స్టూడెంట్, మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ జిరాక్స్ తెచ్చుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏది అడుగుతాడో తెలియదు, ఒకవేళ అడిగాడు అనుకో ఒరిజినల్, కాబట్టి ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి మళ్ళీ వద్దు అంటే మీరు మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళిపోవచ్చు ఆ డాక్యుమెంట్స్ అనేవి మంచిగా పెట్టుకొని. సో ముందే తెచ్చుకోండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ పేరెంట్స్ కాల్ చేసి అద్దేమంటాం ఇద్దామంటాం కుదరదు. కాబట్టి మీరు ముందే తెచ్చుకోండి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా. నెక్స్ట్ ఆధార్ ఆఫ్ ది పేరెంట్ అన్న గార్డియన్ అయినా, గార్డియన్ ఉంటే గార్డియన్, పేరెంట్ ఉంటే పేరెంట్, ఎవరో ఒకరు చాలు.
సో లేకపోతే ఆధార్ది లేకపోతే వాళ్ళది వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, ఏదో ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి, మీ పేరెంట్ అయినా మీ గార్డియన్ అయినా. సో ఒరిజినల్ అయితే ఒరిజినల్, జిరాక్స్ ఏదో ఒకటి తెచ్చుకోండి. వీళ్ళైతే జిరాక్స్ అని మెన్షన్ చేశారు. రిజర్వేషన్ సర్టిఫికేట్ ఇది కనుక ఇది ఇఫ్ అప్లికబుల్ అని పెట్టారు బ్రాకెట్స్లో. సో ఇది కనుక రిజర్వేషన్ సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే తెచ్చుకోండి, లేకపోతే నో నీడ్ అనమాట. సో నెక్స్ట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా అంతే, ఇఫ్ అప్లికబుల్ మీకు ఉంటే తెచ్చుకోండి. నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అంట, ఇది నాకేంటో పెద్ద ఐడియా లేదు, లైక్ యూనిక్ డిసెబిలిటీ ఐడి కార్డ్ అనమాట. సో ఇదంతా ఉంటే తెచ్చుకోండి. అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యాంటీ ర్యాగింగ్ ఎఫిడియేట్ విత్ సిగ్నేచర్, మీకు స్టూడెంట్స్ది ఉంది, అప్పుడు పేరెంట్స్ది ఉంది యాంటీ ర్యాగింగ్ ఎఫిడియేట్ అనేది మీ చేత ఆల్రెడీ అప్పుడు ఫిల్ చేయించారు ఆన్లైన్ ఎన్రోల్మెంట్ అప్పుడు అనుకుంటా, ఐ థింక్ సో. అప్పుడు మీరు పేరెంట్స్ చేత సిగ్నేచర్ పెట్టించి అది సాఫ్ట్ కాపీ కూడా వాళ్ళకి అప్లోడ్ చేశారనమాట. సో ఇప్పుడు అదే సేమ్ హార్డ్ కాపీ కావాలి జిరాక్స్, అది కూడా మీ పేరెంట్స్ సిగ్నేచర్తో ఉన్నది కావాలి, మీ స్టూడెంట్ది కావాలి. సో 2 జిరాక్స్ కావాలి, అది తెచ్చుకోమన్నారు. అండ్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, లైక్ ఇదేంటిదంటే అపార్ అని చెప్పి మీ చేత ఫిల్ చేయించే ఉన్నట్టున్నారు. అప్పుడు అపార్ నెంబర్ సంథింగ్ ఏదో ఉండిద్ది, లైక్ కార్డు ఏదో ఒకటి, అది జిరాక్స్ తెచ్చుకోండి, లేకపోతే కార్డు ఉంటే కార్డు అట్లా. సో అపార్ అనమాట, అపార్ మీకు ఆల్రెడీ అంతకుముందు ఫిల్ చేయించున్నట్టున్నారు, ఒకసారి అపార్ చెక్ చేసుకొని. ఇవన్నీ డ్రైవ్లో పెట్టుకోవడం మంచిది అనమాట ఎప్పుడైనా కానీ, లైక్ ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్ అయినా, లేకపోతే ఈ అపార్ అయినా, ఏబీసీ కార్డ్ అయినా, మీ ఆధార్ కార్డులైనా, నెక్స్ట్ మీకు ఏమన్నా ఇంపార్టెంట్ ఏమన్నా 10th 12th మార్క్స్ మెమోస్ అయినా డ్రైవ్లో ఉంటే బెస్ట్ అనమాట. అండ్ ఏబీసీ ఐడి కార్డు, సో ఇది కూడా మీకు ఆల్రెడీ అంతకుముందు ఫిల్ చేసినట్టున్నారు, ఒకసారి చెక్ చేసి జిరాక్స్ అని తెచ్చుకోండి. అండ్ పాస్పోర్ట్, ఇది అప్లికబుల్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, సో ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అది పాస్పోర్ట్. అండ్ ఎన్ఆర్ఐకి సంథింగ్ ఓసీఐ కార్డు సంథింగ్ ఏదో ఉంది, సో ఇది ఎన్ఆర్ఐస్కి ఇది కూడా. అండ్ నేటివిటీ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ టు ఒరిజినల్ సంథింగ్ జిరాక్స్ కూడా తెచ్చుకోవాలి, వాళ్ళు జిరాక్స్ అని మెన్షన్ చేశారు. సో నేటివిటీ సర్టిఫికేట్ కూడా మస్ట్. సో ఎస్ఆర్ఎం జేట్రిబుల్ ర్యాంక్ కార్డు కూడా, ఎస్ఆర్ఎం జేట్రిబుల్ వచ్చే వాళ్ళు కూడా ర్యాంక్ కార్డ్ తెచ్చుకోండి. వాళ్ళు ఓన్లీ ఎంసెట్ అని మెన్షన్ చేశారు, కానీ ఎస్ఆర్ఎం జేట్రిబుల్ వాళ్ళు కూడా తెచ్చుకోండి, ఎందుకంటే వాళ్ళు అక్కడ అడుగుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేయాలి. అది జిరాక్స్ తెచ్చుకోండి. నేటివిటీ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్ ఎస్ఆర్ఎం జేట్రిబుల్ అయితే, ప్రొఫెషనల్ అలాట్మెంట్ లెటర్ ఎంసెట్ వాళ్ళు అయితే, అండ్ మీ 10th 12th మార్క్స్ మేము, అండ్ లైక్ ఆధార్ కార్డు స్టూడెంట్ ఎఫిడియేట్ విత్ పేరెంట్ సిగ్నేచర్, మీ పేరెంట్ది స్టూడెంట్ది ఏబీసీ ఐడి కార్డు ఆర్ అపార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, ఇలా అన్ని డాక్యుమెంట్స్ మీకు మెయిల్ చేయించారు ఆల్రెడీ. ఒకసారి వెళ్ళి చూడండి, ఇంకా ఒకసారి సరిగ్గా చెక్ చేసుకోండి, 1 or 2 times చెక్ చేసుకొని తెచ్చుకోండి. 2 times చెక్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని తెచ్చుకోండి, మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో ఇవి గాయస్ లైక్ Day 1 Day 2 ఇప్పుడు 2026 డే స్కాలర్స్కి ఓరియంటేషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఎలా జరిగింది, Day 1 ఎలా జరిగింది, Day 2 ఎలా జరిగింది, అంటే వాళ్ళు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు, మీకు వి బ్లాక్ ఎస్ బ్లాక్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అని చెప్పి అన్ని డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. దాన్ని బట్టి మెయిల్స్ అయితే చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు. సో ఇలాంటి వీడియోస్ కలితే నాకైతే కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు ఇప్పుడే ఫ్రెషర్స్ వస్తున్నారు కాబట్టి ఎస్ఆర్ఎం గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అంటే నాకు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. సో మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు తెలిస్తేనే కదా నేను చేయడానికి కుదిరేది. సో మీరు నాకు కమెంట్ చేస్తే దాన్ని బట్టి నేను చేస్తాను. Hope you guys like this video. Please don't forget to like, share and subscribe. Thanks for watching.